హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీట్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి డిలీట్ నోడ్స్ అండ్ రిటర్న్ ఫారెస్ట్. ఇందులో మనకి ఒక బైనరీ ట్రీ యొక్క రూట్ అయితే ఇస్తారు అండ్ అందులో మనం కొన్ని వాల్యూస్ ఉన్న నోడ్స్ని డిలీట్ చేయాలి. ఆ నోడ్ వాల్యూస్ని మనకి డిలీట్ అనే ఎర్రేలో ఇస్తారు. సో ఇలా అన్ని నోడ్స్ని డిలీట్ చేసాక మనకి మెయిన్ ట్రీ అనేది పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. అలా డివైడ్ అయిపోయాక ప్రతి పార్ట్ యొక్క రూట్ అయితే మనం ఒక లిస్ట్లో పెట్టి రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. ఇందులో 1 రూట్, లైక్ ఈ బైనరీ ట్రీలో రూట్ వచ్చేసి 1 అనమాట. అండ్ ఇక్కడ 2 డిలీట్ అర్రేలో 3 and 5 అనే 2 వాల్యూస్ అయితే ఉన్నాయి, రైట్? అంటే 3 అనే వాల్యూ ఉన్న నోడ్ అండ్ 5 అనే వాల్యూ ఉన్న నోడ్స్ని మనం డిలీట్ చేయాలి. ఫస్ట్ నేను 3ని డిలీట్ చేశాను అనుకో, రైట్? ఆబ్వియస్లీ 1తో 3ని డిలీట్ చేశానంటే 1తో 3 కొన్న కనెక్షన్ డిలీట్ అయిపోయింది, 3తో 6 కొన్న కనెక్షన్ డిలీట్ అయిపోయింది. సో 6 అనేది డిస్కనెక్టెడ్ అయిపోతుంది ఈ మెయిన్ ట్రీ నుంచి. సేమ్ 7 కూడా అంతే. వన్స్ 3 డిలీట్ అయిందంటే 1 to 7 కనెక్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో 7 అనేది ఒక సపరేట్ ట్రీ కింద అవుతుంది అనమాట. సో ఫైనల్గా మనకి త్రీ డిస్కనెక్టెడ్ ట్రీస్ అయితే ఫామ్ అవుతాయి. ఒకటి 1 రూట్గా ఉన్నది, ఇంకో 2 6 రూట్ అండ్ 7 రూట్గా ఉన్నది, రైట్? సో అవే మనం రిటర్న్ చేయాలి, 1 6 and 7. యాక్చువల్లీ ఇక్కడ లిస్ట్ కింద ఇచ్చాడు, మనం అయితే ఆ నోట్స్ని రిటర్న్ చేయాలి. సో ఇంకొక స్లైట్లీ పెద్ద ట్రీ తీసుకుని ఒకసారి ఇదే ప్రాసెస్ని రిపీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన బైనరీ ట్రీ ఇది అనుకో, 1 2, రైట్? సో ఇప్పుడు నాకు ఇచ్చిన బైనరీ ట్రీ ఇది అనుకుందాం. అండ్ ఇందులో నాకు సపోజ్ నోడ్ 3 వాల్యూ 3 అండ్ మేబీ వాల్యూ 4 ఉన్న నోట్స్ డిలీట్ చేయాలనుకుందాం. ఇప్పుడు ఏ విధంగా చేయొచ్చు? ఫస్ట్ నేను ఈ ట్రీని ట్రావర్స్ చేసుకుంటూ రావచ్చు. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ట్రావర్స్ చేస్తాం, తర్వాత రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ట్రావర్స్ చేసినప్పుడు ఫస్ట్ మనకి 4 కనబడుతుంది అండ్ రైట్ సైడ్ ట్రావర్స్ చేసినప్పుడు ఫస్ట్ మనకి 3 కనబడుతుంది. కోర్స్ మనం 3ని డిలీట్ చేయొచ్చు, బట్ సపోజ్ నాకు ఇక్కడ 3 4తో పాటు మేబీ 9 అనే నోట్ కూడా డిలీట్ చేయాలనుకున్నాం. సో 9 అనేది 3 కంటే కింద ఉన్నది. సో సపోజ్ ముందే మనం 3ని డిలీట్ చేస్తామనుకో, లైక్ చూపిస్తాను. సో ముందే మనం 3ని డిలీట్ చేస్తాం, రైట్? 3ని డిలీట్ చేసేస్తే ఆబ్వియస్లీ కింద ఉన్న పార్ట్స్ని కనెక్ట్ అవ్వలేము, రైట్? కింద ఉన్న నోట్స్ని చేరుకోలేము ఈ ట్రావర్సల్ ద్వారా. సో మనం ఏం చేయాలంటే ఫస్టే కింద ఉన్న నోట్స్ ఏమైనా కింద నుంచి రావాలన్నమాట. కింద 9 ఉన్నది డిలీట్ చేయాల్సింది, సో దాన్ని డిలీట్ చేసేస్తాం. దెన్ ఇక్కడ 9ని డిలీట్ చేశాక 9కి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేవు కాబట్టి ఎక్స్ట్రా డిస్కనెక్టెడ్ కాంపొనెంట్స్ అయితే ఫామ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఇలా పైకి వస్తూ నెక్స్ట్ ఇంకేం డిలీట్ చేయాలి? 3 కనపడింది. సో 3ని డిలీట్ చేసేస్తే ఇక్కడ నాకు 6తో ఒక డిస్కనెక్టెడ్ కాంపొనెంట్ అండ్ 7తో ఒక డిస్కనెక్టెడ్ కాంపొనెంట్ అయితే ఫామ్ అయ్యాయి, రైట్? సో మొత్తానికి నాకు 3 డిస్కనెక్టెడ్ కాంపొనెంట్స్ ఫామ్ అయ్యాయి. ఒకటి 1తో ఉన్నది, రైట్? నెక్స్ట్ నేను 3ని డిలీట్ చేయగానే 3 యొక్క లెఫ్ట్ సైడ్ 6 కదా, ఆ 6 అనేది డిస్కనెక్టెడ్ కాంపొనెంట్ అయింది. సో ప్రతిసారి మనం ఏదైనా నోడ్ని డిలీట్ చేస్తున్నప్పుడు దాని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటున్నాం, దాని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చూసుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటే అవి డిస్కనెక్టెడ్ కాంపొనెంట్స్ అవుతాయి కాబట్టి జస్ట్ ఆ నోడ్ని మనం లిస్ట్లో యాడ్ చేసుకుంటే చాలు. సో ఫస్ట్లో నాకు ఇదే రిజల్ట్ లిస్ట్ అనుకున్నాం. ఇందులో నోడ్ 1 మాత్రమే ఉంది, ఎందుకంటే ఫుల్ బైనరీ ట్రీ అనేది కనెక్టెడ్గా ఉంది కాబట్టి. నెక్స్ట్ నేను 4ని డిలీట్ చేశాను, ఇక్కడ 4 ఉండాల్సింది, రైట్? దాన్ని డిలీట్ చేశాను. అండ్ డిలీట్ చేసినాక మన బైనరీ ట్రీ అలాగే ఉంది, ఎక్స్ట్రా డిస్కనెక్టెడ్ కాంపొనెంట్స్ ఫామ్ అవ్వాలి. బట్ ఇక్కడ 3ని ఎప్పుడైతే డిలీట్ చేశానో అప్పుడు ఈ 3 యొక్క లెఫ్ట్ చైల్డ్ 6 ఉంది కదా, ఆ 6 అనేది ఒక డిస్కనెక్టెడ్ కాంపొనెంట్ అయింది. 3 యొక్క రైట్ చైల్డ్ 7 ఉంది కదా, ఆ 7 కూడా ఇంకో డిస్కనెక్టెడ్ కాంపొనెంట్ అయింది. ఈ విధంగా ఆ లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్ని యాడ్ చేసామన్నమాట.
ఒకవేళ లెఫ్ట్ చైల్డ్ ఉంటే లెఫ్ట్ చైల్డ్ని లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాం, అలాగే రైట్ చైల్డ్ ఉంటే రైట్ చైల్డ్ని లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా ఒక నోడ్ని డిలీట్ చేసినప్పుడు దాని యొక్క లెఫ్ట్ చైల్డ్ని అండ్ రైట్ చైల్డ్ని ఆ రిజల్ట్ లిస్ట్లోకి యాడ్ చేసుకుంటూ ఉంటే ట్రావర్స్ చేస్తున్నప్పుడు మనకి ఆ బైనరీ ట్రీ అయితే ఫామ్ అయిపోతుంది, రైట్? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ కోడ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ సొల్యూషన్ అయితే కోడ్ చేద్దాం. ఓకే, ఇదే ప్రాబ్లం, రైట్? ఈ కోడ్ అండ్ సమ్ కోడ్ స్క్రీన్ని ఫుల్ స్క్రీన్లో పెడుతున్నా. లెట్స్ కోడ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం కోడ్ చేద్దాం. ఓకే, మనకి ఫైనల్గా ఏం కావాలి? ఒక డిస్కనెక్టెడ్ కాంపోనెంట్స్ యొక్క రూట్స్ ఉన్న లిస్ట్ అయితే కావాలి. దాన్ని మనం ఫైనల్గా రిటర్న్ చేస్తున్నాం, రైట్? అండ్ రిటర్న్ చేసే ముందు ఆ లిస్ట్ని మనం తయారు చేయాలి. అండ్ దానికోసం నేను డిఎఫ్ఎస్ ఫంక్షన్ వాడదాం అనుకుంటున్నా, రైట్? డిఎఫ్ఎస్ ఫంక్షన్ ఒక నోడ్ని తీసుకుంది. ఒకవేళ ఆ నోడ్ అనేది నన్ను అయితే అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాను. బట్ ఒక వాల్యూ ఏమైనా ఉంటే ఫస్ట్ నోడ్ డాట్ లెఫ్ట్ అనేది డిఎఫ్ఎస్ ఆఫ్ నోడ్ డాట్ లెఫ్ట్ చేస్తున్నాం, రైట్? ఎందుకంటే ఫస్ట్ మనం ఆ కింద నోట్స్లో ఏమైనా డిలీటెడ్ నోడ్ ఉందో లేదో చూసాకే పైకి వస్తున్నాం కదా, దానికోసం అనమాట. నెక్స్ట్ నోడ్ డాట్ రైట్, డిఎఫ్ఎస్ ఆఫ్ నోడ్ డాట్ రైట్. ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతం నేనున్న ఈ నోడ్ యొక్క వాల్యూ అనేది ఈ డిలీట్ సెట్లో కనుకుంటే, రైట్? సారీ, డిలీట్ సెట్ తయారు చేయలేదు కదా. సో యాక్చువల్లీ ఈ నోడ్ వాల్యూ అనేది మనం డైరెక్ట్గా ఈ టు డిలీట్ అనే లిస్ట్లో ఉందో లేదో చూడొచ్చు. బట్ ఒక లిస్ట్లో ఉందో లేదో చూడాలి అంటే ఆఫ్ అండ్ టైమ్స్ పడుతుందన్నమాట. దానికోసం మనం ఏం చేయొచ్చు? ఈ టు డిలీట్ లిస్ట్ని ముందే ఒక సెట్ కింద మార్చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నా? టు డిలీట్ లిస్ట్ని తీసుకుని దాన్ని సెట్ కింద మారుస్తున్నా. దాన్ని ఫైనల్గా సెట్ని డిలీట్ సెట్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ డిలీట్ సెట్లో ఉందో లేదో చూసుకోవచ్చు నోడ్ వాల్యూ అనేది. సో డిలీట్ సెట్లో యాక్సెస్ చేసుకోవడానికి ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఒక సెట్లోంచి వాల్యూస్ని, రైట్? అండ్ ఒకవేళ ఆ నోడ్ వాల్యూ అనేది డిలీట్ సెట్లో ఉందంటే ఆ నోడ్ని మనం డిలీట్ చేయాలి. అంటే ఇప్పుడు కూడా మనం నన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. అండ్ రిటర్న్ చేసే ముందు ఒకవేళ ఆ నోడ్ యొక్క రైట్ చైల్డ్ అనేది ఉంటే మనం దాన్ని ఈ డిస్కనెక్టెడ్ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్లోకి అపెండ్ చేసుకుంటాం. అలాగే ఒకవేళ లెఫ్ట్ చైల్డ్ కూడా ఉంటే దాన్ని కూడా ఈ డిస్కనెక్టెడ్ లిస్ట్లోకి అపెండ్ చేసుకుంటాం, రైట్? అండ్ ఒకవేళ ఇదేమీ కాకపోతే, ఐ మీన్ ఈ విధంగా ఆ నోడ్ యొక్క వాల్యూ అనేది డిలీటెడ్ సెట్లో లేకపోతే ఆ నోడ్ని మనం రిటర్న్ చేసేస్తాం. అది పైకి వెళ్ళి నెక్స్ట్ దాని పేరెంట్ నోడ్ యొక్క లెఫ్ట్ అయితే లెఫ్ట్ లేదా రైట్ అయితే రైట్కి కనెక్ట్ అయిపోతుంది, రైట్? సో ఈ విధంగా డిఎఫ్ఎస్ హెల్పర్ ఫంక్షన్ అయితే తయారు చేస్తాం. ఫైనల్లీ మనం ఈ రూట్ని ఈ డిఎఫ్ఎస్ హెల్పర్ ఫంక్షన్తో రన్ చేస్తే ఈ డిస్కనెక్టెడ్ లిస్ట్లోకి అన్నీ కూడా యాడ్ అయిపోతాయి. అయితే మన రూట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది కదా, ఆ రూట్ ఎలిమెంట్ అనేది ఒకవేళ ఇక్కడ డిఎఫ్ఎస్ఎఫ్ రూట్ ఇస్తున్నాం కదా, ఒకవేళ ఆ రూట్ ఎలిమెంట్ అనేది ఈ డిలీట్ సెట్లో కనుక ఉంటే మనకి నన్ రిటర్న్ అవుతుంది, లేదంటే ఆ రూటే రిటర్న్ అవుతుంది, రైట్? సో ఒకవేళ ఆ రూటే రిటర్న్ అయితే అంటే రూట్ అనేది నన్ కాకపోతే మనం ఏం చేయాలి? ఈ డిస్కనెక్టెడ్ లిస్ట్లోకి
ఈ రూట్ని కూడా అపెండ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ చేసిందంతా ఏంటి, ఆ రైట్ చైల్డ్ డిస్కనెక్టెడ్ అయితే రైట్ చైల్డ్ని, లేదా లెఫ్ట్ చైల్డ్ డిస్కనెక్టెడ్ అయితే లెఫ్ట్ చైల్డ్ని మాత్రమే యాడ్ చేస్తాం. బట్ మన మెయిన్ ట్రీ అనేది కూడా ఒక డిస్కనెక్టెడ్ కాంపోనెంటే కదా, అందులో రూట్ ఉంటుంది. ఆ రూట్ కూడా ఒకవేళ డిలీట్ అవ్వకపోతే దాన్ని డిస్కనెక్టెడ్లోకి యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ డిస్కనెక్టెడ్ లిస్ట్ని మనం రిటర్న్ చేయాలి. ఐ హోప్ కోడ్ ఇంతే అనుకుంటున్నాను. రన్ చేసి చూద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ చిన్న టైప్ అయితే అయింది. అదేంటంటే ఇక్కడ నోడ్ ఇన్ నన్ అని రాశాను. నోడ్ ఇన్ నన్ కాదు, నోడ్ ఈజ్ నన్ అయినప్పుడు, అంటే నోడ్ అనేది నన్ అయినప్పుడు కదా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం, మన రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం ఫస్ట్. అండ్ టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి, అలాగే సబ్మిట్ కూడా చేసి చూద్దాం. సో యాజ్ యూ కెన్ సీ మంచి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీతో అయితే మన కోడ్ రన్ అయింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ ప్రాబ్లం ఎలా చేయాలనేది. థ్యాంక్ యూ.